నిజం కాదు కానీ ఏం తేడా వచ్చిందంటే 27 ఏప్రిల్ 27 తర్వాత తేడా వచ్చింది. ఏమని ఆ మేనిఫెస్టోలో దయచేసి అందరూ ఆలోచించుకోవాలి. మేనిఫెస్టోలో 2028 జనవరికి 29 జనవరికి 250 రూపాయలు చొప్పున నేను పెన్షన్ పెంచుతానని. చోడవరంలో మేము మాట్లాడి తిరుగుతుండగా ఒక పెద్ద మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు, వెనకమాల కారులో ఉన్నాను పక్కన, ఏమయ్యా పెన్షన్ అంటే ఏదో పెన్షన్ అంట మేము సచ్చిందా ఇస్తాడు, ఇప్పుడు వరకు మంచిగా బాగానే ఇచ్చాడు అయ్యా, తర్వాత ఎప్పుడు ఇస్తాడు, మేము ఏంటి చేస్తాం మేము మా అన్నేళ్ళు ఉంటామా అన్నారు. అదేంటి అన్నేళ్ళు ఉంటాం ఏంటి అంటే అమ్మ నీకు ఎంత ఉంటుంది అని 72 ఏళ్ళు ఉంది, మా అక్క ఉంది 74 ఏళ్ళు 75 ఏళ్ళు, బతుకుతుందా 5 ఏళ్ళు 250. ఆయనకి డెఫినెట్గా ఒకటి చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు విశ్వసనీయత సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత అభివృద్ధి దార్శనికత లేదా 2047 విజన్ 2020 విజన్ ఆయన వేరే. ఈ సంక్షేమ పథకాల్లో ఎన్టీఆర్ గారికి రాజశేఖర గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది. సంక్షేమ పథకాలను 90% అమలు చేశారు. ఇప్పుడు మిగతా పథకాలను ఫెయిల్ అయింది ఏంటంటే మద్య నియంత్రణ, తర్వాత ఏమో జాబ్ క్యాలెండర్, సిపిఎస్ అనేది సరే చెప్తానండి, ఈ వేరు, ఈ సంక్షేమ పథకాలు కాదు అవి ఫెయిల్ అయ్యాయి. దీంట్లో చాలా వరకు లేట్గా ఒక నెలలో కొంత లేట్గానే చేశారు. అలాంటిది ఆయన వీళ్ళు అంటున్నారు సార్ తర్వాత నేను చూసుకుంటానని కాగితమే పెట్టినా జనం నమ్మేవారు ఈ 250 స్కీమ్. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చే జూలై 1 నాటికి 3 నెలలకి ఏది పెంచి మరి ఏరియర్స్ కలిపి నేను మీ చేతులు ఒక్కొక్క చేతులు 6,000 8,000 పెడతాను దివ్యాంగులకి. జగన్మోహన్ రెడ్డి గారు బట్టనేమో జనవరిలో నొక్కి మేలోనేమో నేను నిధులు ఇచ్చేటట్టుంటా ఉంటే ఇది కూడా ప్రజలకు అఫీషియల్ లంచం కింద ఒక యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానందు కూడా అఫీషియల్ లంచం, డైరెక్ట్గా వెళ్ళి ఓటుకి 10,000 2,000 కొనుక్కుంటున్నారు కదా, ఇది అన్అఫీషియల్ కొనుక్కుంటాం. ఇవన్నీ కూడా మీరు చూశారు ఇక్కడ, అది మిస్ఫైర్ అయింది. ఇది జనంలో ఏమో జూలై వస్తే మాకు 6,000 ఇస్తానంటున్నాడు, 9,000 ఇస్తాను. దివ్యాంగులు తక్కువ మంది 8 లక్షలు, ఇప్పుడు ఇవన్నీ సర్వీస్ కూడా 10-12 లక్షల మంది అయిపోతారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఇవన్నీ కూడా ప్రభావం చూపించి దాంతోపాటు ఫ్రీ బస్సు, ఎక్కడో మేము కూర్చుంటే అందరూ సింహాచలం వెళ్తామంటే అక్కడ విశాఖపట్నం దగ్గర సింహాచలం బస్సు ఫ్రీ అంటే సింహాచలం తిరుపతి వెళ్ళిపోతే జిల్లా అని అనుకోవట్లేదండి. అది ఒక తిరుపతి వెళ్ళిపోతాం వచ్చాం మేము, నీకు లేదయ్యా పెద్ద ఆయన వచ్చాడు ఒక ఆయన, అవన్నీ ఏదో వడ్డీలు పెట్టుకుంటున్నారు, పెద్ద ఆయన వచ్చాడు, అందరూ 20 మంది మహిళలు ఉన్నారు 10 మంది వచ్చినప్పుడు, నీకు లేదంట మా ఆడాళ్ళకే చంద్రబాబు ఇస్తా అన్నాడు. అంటే తన ప్రివిలేజ్. అవునండి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ 3 ఒక కుటుంబానికి ఎన్ని వస్తాయండి? ఇద్దరే కుటుంబం ఉంటారు, కొడుకు కోడలు వస్తే పక్కన ఇంకో గ్యాస్ సిలిండర్ తీసుకుంటారు. అందుకని ఈ కనెక్షన్కి వీళ్ళకి పొయ్యిలో నీళ్లు ఎక్కువ మంది విలేజ్ల్లో బయట వేడి నీళ్ళు కాసుకోవాలని బయట కాసుకుంటారు, అన్నం గిన్నం కూరలు ఇవన్నీ ఇక్కడ వండుకుంటారు. వాళ్ళకి ఇంకో సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు. ఇక మా గ్యాస్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1,500 ఫ్రీ, 50 ఏళ్ళకే ఓసీలకు మాత్రం 59 ఏళ్ళు నిండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళు 80% ఉంటారు, వీళ్ళకి 50 ఏళ్ళు నిండితే ఫ్రీ. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కుర్రాడకంతా నిరుద్యోగ వృత్తి 3,000 అంత పని కూడా తీసుకోకుండా నిరుద్యోగ వృత్తి ఫ్రీ. ఇవన్నీ ఇంపాక్ట్ చూపించకుండా ఎలా ఉంటాయండి? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. 2019లో కూడా ఇంతకు మించే కదా, 14లో ఆయన రైతు రుణమాఫీ అని చెప్పడం, నిరుద్యోగ వృత్తి అని చెప్పడం జరిగింది. అది కూడా విశ్వసనీయత నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనకున్న విశ్వసనీయత అభివృద్ధిలోనూ డెఫినెట్గా విశ్వసనీయత ఉంది. ఆయన చూపించారు కూడా ఇందాక కొన్ని చోట్ల, నాట్ కొత్త ఆంధ్రప్రదేశ్లో కాదు, అదే ఒక రాజధాని విషయంలో ఆయన నిర్ణయం చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంత ముందు, కానీ దీంట్లో మాత్రం ఏం జరుగుతుందండి? ఇప్పుడు దీంట్లో ఆయన ఏమంటున్నారు, కానీ ప్రజల్లో కంపారిజన్ చూశారు, తక్షణ అవసరం. ఎందుకంటే ఇది తప్పించుకోలేరు ఆయన. ఏది పెన్షన్ పెంచుతాను 4,000 ఇమ్మీడియట్ కంటే ఏదో 1,500 పాకెట్ మనీ అంటే తర్వాత చూసుకోవచ్చు, 50 ఏళ్ళు కండిషన్ పెట్టవచ్చు. ఇది నెలవారీ వచ్చేది కదా, ఇదైతే గ్యారంటీకి ఇస్తారని అనుకుంటా, లేకపోతే ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగలేరు. అందుకని ప్రజలు 80% ఇస్తాం కదమ్మని నమ్మకంగా చెప్పి మేము గ్యారంటీ బాండ్ మీద సంతకం పెట్టిస్తాం, ఇది సూపర్ 6 అని సంతకాలు పెట్టిస్తాం అన్నారు. ఈ జనం ఫస్ట్ సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 27వ తారీఖు వచ్చిందో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏమీ లేదని ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థులు ఫోన్ చేసి కనుక్కోండి మీరు, ఏమీ లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఒక పెద్ద ఆయన కనపడ్డారు, పెద్ద ఆయన కదండి ఏజ్ వచ్చినాయని, పార్టీలో పెద్ద ఆయన, ఏమండి
20 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులైపోయినాను. ఏమండి 15 లక్షల కోట్లు అలా చెప్తామండి, 20 లక్షల కోట్లు అని 15 లక్షలు 10 లక్షలు నేను జనం నమ్ముతారు కదా అని చెప్తున్నాను. ఇవాళ ఆ నేపథ్యంలో అప్పులైపోయినాయి. ఓ పక్కన ఎన్ని అంటే నేను అంటున్నాను ఈ ప్రచారం ఇది. అవునండి. అవును. ఇది డెఫినెట్గా చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదింపు నిర్ణయాలు డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. దానికి కేంద్రం ఇచ్చింది ఒక సౌత్ ఇండియాలో స్టాల్ వాట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంటాం. అంత భయంకరమైన ఆరోపణలు నేను చెప్తున్నాను. ఇంక ఎంతమంది మీద ఉన్నాయి. అసలు నా అభిప్రాయం చెప్తున్నాను, సరైన విధానం కాదు. నేను చర్యలు తీసుకోవద్దని కోరట్లేదు. నేను దాంట్లో అసలు ఏమి జరగలేదని కూడా నేను చెప్పడానికి సర్టిఫై చేయడానికి నేనేం జర్నలిస్ట్ని కాదు, లేకపోతే జడ్జి గారిని కాదు. అందువల్ల కానీ ఆ చర్యలు తీసుకుంటాం. అమరావతి మీద యాక్చువల్గా ఆ నిర్ణయం తీసుకుంటానండి, డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. ఎవరు దిక్కుమాల సలహా ఇచ్చారు, ఆ 3 రాజధాని బిల్లు పెట్టారు, దాన్ని శాసనమండలిలో పంపించారు. శాసనమండలి తిరస్కరించింది షరీఫ్ గారి నేతృత్వం, దాన్ని రద్దు పెట్టారు. ఇవన్నీ ఏమైందండి అసలు అంటే ఆలోచన. ఆయన పరిపాలన అనుభవం లేదు. ఇంతకుముందు పరిపాలనా అనుభవం ఎక్కడుందండి? ఒక మంత్రిగానో లేకపోతే చేయలేదు. పోనీ పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు గట్టిగా పక్కన ఉన్నాళ్ళు ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వాలి, ఈయన తీసుకోవాలి. ఇవన్నీ నిజంగా బిల్లు అవసరం అండి. మేము వ్యతిరేకిస్తాం. అమరావతి ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నాం, అమరావతి ఆంధ్రులకి అద్భుతమైన రాజధాని, హరిత రాజధానిగా, అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధానిగా ఉంటూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురంకి అభివృద్ధి చేయాలంటున్నాను. ఏ రోజు నేను మాట మార్చలేదు. బోత్ సైమల్టేనియస్గా జరగాలంటున్నాను. అభివృద్ధి అంతా ఒక చోట కేంద్రీకృతం కాదు, కానీ అది ఏకైక రాజధాని ఉండాలి. ఏకైక రాజధాని ఖచ్చితంగా ఉంటూ సమాంతరంగా అభివృద్ధి చేయాలంటున్నాను. ఏకైక రాజధాని అంటే కొన్ని ఒక వర్గం 2 వర్గాలు కాదు, అన్ని వర్గాలు సమాజంలో కలుపుకుని మిళిత వైపుకుని వెళ్ళే రాజధాని ఉండాలి. బుద్ధుడు నడయాడిన నేలగా మనం పిలుస్తాం ఆ ప్రాంతాన్ని. ఒకనాడు ఆంధ్ర శాతవాహన రాజ్యం అది. విధికుడు అనే దళితుడు వాళ్ళ ఎందుకని మరి తెలంగాణ గుర్తు మార్చుకున్నారో తెలియదు, కానీ విధికుడు అనే దళితుడు వాళ్ళ నాన్నగారు చెన్కాడు, వాళ్ళ నాన్నగారు నాగోపాధ్యాయ. అలాంటి ఆయన వేసిన ఆ పూర్ణ కుంభం చిహ్నం ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజచిహ్నం, ఎంబలమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాంటి గొప్ప చరిత్ర ఉంది. రాణి రుద్రందేవి ఎక్కడా లేనట్టు అనేక చోట్ల ప్రసూతి హాస్పిటల్ మహిళల కోసం కట్టించింది. అక్కడ పెద్ద 20 అడుగుల స్తూపం నా దగ్గర ఉన్నాయండి, ఫోటో చెప్తున్నా. అలాంటి ప్రాంతం నడయాడిన ప్రాంతం గొప్ప ప్రాంతం. అందుకని పాజిటివ్గా నా అభిప్రాయం. కానీ నా అభిప్రాయం ఏంటంటేనండి, ఈ మైనస్లు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు కలవటం, ఇవాళ జగన్ గారు ఉండాలా లేదా అనే దాని మీద ఇష్యూ ఫోకస్ అయ్యింది. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024లో జరిగిన ఎన్నికల యొక్క ముఖ్య పరిభ్రమణ మాత్రం దౌర్భాగ్య స్థితిలో జరిగింది. నేను అన్నానికి ఎవరు కోపం, ఐ డోంట్ బాదర్ అప్పుడు, ఐ డోంట్ కేర్ ఆల్సో. ఎన్నికల యొక్క దేని మీద జరగాలండి? ప్రజా సమస్యల మీద జరగాలి, ప్రత్యేక హోదా విభజన హామీల మీద జరగాలి, భావితరాల భవిష్యత్తు మీద జరగాలి. దాని మీద జరిగిందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని తెలుగు ప్రజల ఆత్మత్యాగం జరిగింది, అంత ఇష్యూ జరిగిందా? నువ్వు సైకో అని ఒకడు అంటాడు, ఒక ఆయన అంటాడు. నువ్వు శాడిస్ట్ అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన 3 పెళ్ళిళ్ళు అంటాడు, 4 పెళ్ళి, 4వ పెళ్ళ నువ్వే అని ఇంకొక ఆయన అంటాడు. దీని మీద ఎన్నికలు జరుగుతాయండి? మీరు లెట్ us బీ హానెస్ట్ అండి. మనం ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉందా? వ్యక్తిగత కారణాలని దాన్ని తీసుకుని ఎన్నికలు చేసేసి వాళ్ళు అంటారు వైకాపా బ్యాచ్ ఒకటి బయలుదేరారండి. ఇంకేం అక్కర్లేదు. ఆ పవన్ కళ్యాణ్ తిడతా, అతను చంద్రబాబు రాకుండా ఉంటే చాలు, ఇంకా మాకేం అక్కర్లేదు, రాష్ట్రం బాగుపడిపోతే వాళ్ళు రాకుండా ఉంటే చాలండి. ఇంకా ఆలోచించే స్థితిలోనూ ఈ సైకో ఫ్యాన్సీలో ఉన్నారు. ఇక ఈ బ్యాచ్ బయలుదేరారు. మాకు జగనే రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు, 30 లక్షల కోట్లు ఎప్పులైపోయి అదైపోయిందని చెప్పి మాకు జగన్ రాకుండా ఉంటే చాలు, ఇంకేం పని లేదు, ఎవరు మాట్లాడినా సరే అన్నీ అనవసరం, ముందర జగన్గా పోవాలి అని మొత్తానికి ఏం చేశారు? జగన్ గారు ఉండాలా లేదా అనేది ఇష్యూ మీద ఎన్నికలు తీసుకొచ్చారు. వ్యక్తిగత అంశాల మీద ఎన్నికలు జరుగుతాయండి. 2019లో దేని మీద జరిగింది ఎన్నికలు చెప్పండి? ప్రత్యేక హోదా విభజన హామీ. 2014లో దేని మీద జరిగింది? అది కూడా మన రాష్ట్రం విభజన జరిగింది, అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది? 2009లో ఏం జరిగింది? ఇటేమో టీఆర్ఎస్ మాకు ఆయన ఏమో ఇక్కడికి వస్తే పాస్పోర్ట్ తీసుకురావాలి, దాని మీద ఆయన ఎక్కువ హామీ లేకుండా నా పాలన చూపించండి అని చూడండి అన్నారు. 2004లో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కూడా ఇండియా ఈజ్ షైనింగ్ అని బీజేపీని ప్రీపోన్ చేసుకుని అది వెళ్ళిపోయింది. 99లో అభివృద్ధి అది. 96లో మన ఈయన ఎవరో పివి నరసింహ గారి విజన్ దేశాన్ని ముందుకు ఆర్థిక సంస్కరణలో మీరు చూశారు కదా. 91లో రాజీవ్ గాంధీ గారి మరణం మీద జరిగింది. అప్పటి వరకు అది ఒక
ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి మరణం అనేది డెఫినెట్లీ డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల ఆల్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డి పరిస్థితిగా చెప్పాలి.